నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సెగ్మెంట్ మామిడిపల్లిలో బీజేపీ చాయ్ పై చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఎంపీ అభ్యర్థి అరవింద్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని రైతులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అరవింద్ జూన్ తర్వాత నియోజకవర్గంలోని ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. మరోపక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏ విధంగా మోసం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తుందని అరవింద్ ఆరోపించారు. లేటు పెడుతున్నారు, వర్షాలు పడుతున్నాయి, వడ్లు తడుస్తున్నాయి, అదే తిప్పలు రైతులకి, మళ్ళీ అదే తరుగు అదే తాలు, 500 రూపాయల బోనస్ ఇచ్చడం లేదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసడం లేదు. రైతులకి చేసిన వాగ్దానాలు తుంగలకు తొక్కేసారు కాంగ్రెస్ వాళ్ళు, మహిళలకి చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు. కాబట్టి దాదాపు 4-5 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికీ ఏమాత్రం ఒక్క గ్యారెంటీది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. కరెంటు కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంటు కూడా ఒక నెల ఇచ్చిన 2 నెలల మళ్ళీ బిల్లు వచ్చింది. 2వ నెల బిల్లు వచ్చినప్పుడు పాత బిల్లు కలిపి వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు. ఈ రకంగా దొంగ గ్యారెంటీలతోటి దొంగ వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో గుణపాఠం నేర్పాలని నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను.